లాకప్ ఎపిసోడ్ 25 సీక్రెట్స్ ఫర్ సేల్. సూఫీ లాకప్లోకి వచ్చేస్తాడు. అందరూ హ్యాపీగా ఉంటారు. శివాగ్నిని ఆకాంక్ష కన్సోల్ చేస్తూ ఉంటుంది, అదే చౌదరి అనమాట. ఇక ఇన్మేట్స్ అందరూ డిస్కస్ చేస్తూ ఉంటారు, ఎందుకు అర్షద్ని పంపించాల్సింది వచ్చింది. ఇంకా సూఫీ ఫుల్గా మాట్లాడి ఎమోషనల్ అవుతాడు. అపూర్వ కంగ్రాట్స్ చెప్తే సూఫీ అంటాడు, వాళ్ళు నన్ను వీక్లా ట్రీట్ చేసి స్ట్రాంగ్ వాళ్ళని పంపించేస్తున్నారు. నెక్స్ట్ రామ్ మళ్ళీ లెసన్ స్టార్ట్ చేస్తాడనమాట. చౌదరి వరుణ్తో ఖర్చా పానీ మనీ ఉండదన్నమాట, జీరో అయిపోతుంది కదా. ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ సర్వైవల్ టాస్క్ లైక్ సర్వైవల్ ట్రేస్ వస్తాయి. తర్వాత రామ్కి ఒకటి వస్తుంది అనమాట, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇస్తారనమాట ప్రోటీన్. సో దాంతో కూడా శ్రేయ అపూర్వ షేర్ అడుగుతారు, ఇస్తాడు. నెక్స్ట్ శిల్ప ఫుడ్ తింటూ సడన్గా కెమెరాని చూసి టర్న్ అవుతుంది అటు సైడ్కి. అప్పుడు నెక్స్ట్ శ్రేయ అడిగితే ఎవరో నన్ను చూస్తున్నారు అని చెప్పి ఫన్నీ చేస్తుంది. నెక్స్ట్ ఫుడ్ తింటారు అందరూ. తర్వాత శివాగ్ని రామ్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, మీరు ఎందుకు హర్షద్కి ఓట్ వేశారు అని. నెక్స్ట్ రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఓ పెద్ద చాటభారతం చెప్తాడు అబ్బా. నెక్స్ట్ సూఫీ అంటాడు, మనం ఒక గ్యాంగ్ ఫామ్ చేద్దామా అని. నెక్స్ట్ అపూర్వ వచ్చి చౌదరి మీద ఫన్నీ చేస్తుంది. నెక్స్ట్ శివాగ్ని వచ్చి హర్షద్ బెడ్షీట్ తీసుకొని తన బెడ్ మీద వేసుకొని పడుకుంటుంది. ఇక లైట్స్ ఆఫ్ అవుతాయి, అందరూ పడుకుంటారు. నెక్స్ట్ బజార్ వస్తుంది, అందరూ లేస్తారు, డిజిటల్లో అటెండెన్స్ తీసుకుంటారు. నెక్స్ట్ ప్యామ్ చమోలా బెడ్షీట్ వేసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు, మనం వరుణ్తో కేర్ఫుల్గా ఉండాలి చౌదరి వల్ల అని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ లాకప్ రీసెట్ అని మెసేజ్ వస్తుంది డిజిటల్లో. ఖర్చపాని జీరో అవుతుంది. సర్వైవల్ ట్రేస్ వస్తాయి బ్రేక్ఫాస్ట్ కోసం ఇన్మేట్స్ అందరికీ, కానీ రామ్కి మాత్రం తన ప్రోటీన్ రాదన్నమాట. సో రాకపోతే లైక్ చమ్మోలా ప్యామ్ అంటారు, మీకు ఈరోజు రాలేదు, మీరు కాఫీ లేకుండా ఎలా ఉంటారు అనేసి. అప్పుడు రామ్ అంటారు, ఎస్టర్డే నేను ఫుడ్ షేర్ చేశాను కదా, అందుకే రాలేదనుకుంటా, మేబీ అదే రీజన్ అయి ఉంటుంది, పర్లేదు నేను యాక్సెప్ట్ చేస్తాను అని అంటారు. చమోలా అంటది, ఎందుకు మీరు ఫ్రూట్స్ తినచ్చు కదా, అది కూడా మంచిదే కదా అంటే, నేను ఓన్లీ ప్రోటీనే తింటాను అని చెప్తాడు. ఒకవేళ రాలేదు అంటే ఇంకా నేను ఇక్కడ ఉండలేను అన్నట్లు యాక్షన్ చేస్తాడు అనమాట. తర్వాత శ్రేయ శిల్ప ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు వాష్రూమ్లో, ఇది రామ్ గురించి చెప్పుకొని. నెక్స్ట్ ఫర్హా జైలర్ అనౌన్స్ చేస్తారు, ఇన్మేట్ అపూర్వ జైలర్స్ క్యాబిన్కి రండి అని. నెక్స్ట్ అపూర్వ లోపలికి వెళ్తుంది, అక్కడ ఒక పేపర్లో టాస్క్ రాసి ఉంటుంది. అది ఏంటి అంటే, ఈరోజు లాకప్లో లైవ్ డిటెక్టివ్ టెస్ట్ జరుగుతుంది. దీంట్లో 2 ఇన్మేట్స్ కూర్చొని ఉంటారు వర్క్షాప్ ఏరియాలో. తర్వాత ఒక లై డిటెక్టర్ మెషిన్ ఉంటుంది. తర్వాత వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతాం, వాళ్ళు ఆన్సర్స్ చెప్పాలి. కానీ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మిషన్ ఫేక్, ఇది ఓన్లీ నీకు మాత్రమే చెప్తున్నాం. ఈరోజు నువ్వు రియల్ డిటెక్ట్ అదే లైక్ రియల్ లైవ్ డిటెక్టర్ లాగా ట్రీట్ చేస్తాం. ఇప్పుడు అయితే ఇన్మేట్ ఆన్సర్ చెప్పినప్పుడు నీకు వాళ్ళు చెప్పింది రాంగ్ అనిపిస్తే అప్పుడు నీ నోస్ స్క్రాచ్ చేయాలి, అదే రైట్ అనిపిస్తే ఇయర్ని స్క్రాచ్ చేయాలి. నీ ఏంటి అంటే 2 ఇన్మేట్స్ యొక్క ట్రూత్ బయటికి రావాలి అని అక్కడ రాసి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ బజార్ వస్తుంది, రితీష్ జైలర్ వస్తారు. మీరు చేసిన రెబలిజం, రూల్స్ బ్రేక్ చేసినందుకు టుడే మేము కూడా రెబలిజం చూపిస్తున్నాము అని. అది బ్రేక్ఫాస్ట్ మీద అయ్యింది అని రామ్ని అడుగుతారు. నెక్స్ట్ శివాగ్నిని అర్షద్ గురించి అడుగుతారు. అప్పుడు ఆకాంక్ష చౌదరి అంటుందన్నమాట, నాకు సూఫీతో గుడ్ ఫ్రెండ్షిప్ ఉంది అని చెప్తుంది. ఓకే, ఇప్పుడు న్యూ వీక్ న్యూ ఛాలెంజెస్ అని రితీష్ స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ రెబల్ కిడ్ని ఒక ఇన్మేట్ ఉంది, తను పూర్తిగా ఈ వీక్ అట్ రిస్క్లో ఉంటుంది అని చెప్తారు. నెక్స్ట్ లంచ్ గెలుచుకునే టైం వచ్చింది, వరుణ్ రామ్ మీ ఇద్దరు ఫీల్డ్లో, అది మీరు ఇన్మేట్స్ కోసం లంచ్ గెలవాలి అని చెప్తారు. ఇక రితీష్ 2 ఇన్మేట్స్ వర్క్షాప్లోకి వెళ్తారు, అది బయట ఇన్మేట్స్ కూడా చూస్తూ ఉంటారు. గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లై డిటెక్టివ్ టెస్ట్ అని జైలర్ చెప్తారు. ఇప్పుడు క్వశ్చన్, మీ నేమ్ రామ్ కపూరా
అని బయట అపూర్వ తన ఇయర్ని స్క్రాచ్ చేస్తుంది అనమాట. అట్లా జస్ట్ అది ట్రైల్ లాగా చేయిస్తారు స్టార్టింగ్లో. తర్వాత జైలర్ అంటారు ఫస్ట్ ఇది టెస్ట్, తర్వాత ఇప్పుడు రియల్గా సీరియస్ క్వశ్చన్ అడుగుతున్నాను అనేసి. రామ్కి ఫస్ట్ క్వశ్చన్, మీరు జనాలకి ఓన్లీ బెనిఫిట్ కోసం యూస్ చేసుకుంటారా అని. రామ్ అంటాడు నో అని. బట్ అపూర్వ నోస్ని స్క్రాచ్ చేస్తుంది అనమాట. అప్పుడు అక్కడ లై అని వస్తుంది, ఎందుకంటే తినే కదా డిటెక్టివ్ రియల్, సో అందుకు తినే ఏం చెప్తే అక్కడ అది రివీల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వరుణ్కి, నువ్వు రామ్తో భయపడి ఫ్రెండ్షిప్ చేస్తున్నావా అని అంటాడు. వరుణ్ అంటాడు నో అని. అపూర్వ నోస్ని స్క్రాచ్ చేస్తుంది, క్వశ్చన్ లై అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, శివాగ్ని అర్షద్ ఎలిమినేట్ అయిన నుంచి సాడ్గా ఉంటుందా, ఎందుకంటే ఓట్ బ్యాంక్ నుంచి ఒక ఓట్ బ్యాంక్ తగ్గిపోయింది అని రామ్ని అడుగుతారు. అప్పుడు ఎస్ అంటాడు. అపూర్వ ఇయర్ని స్క్రాచ్ చేస్తుంది, ట్రూత్ అని వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, పామెలా ఆకాంక్ష బైసెక్షువాలిటీని తన కంటెంట్ గేమ్ కోసం యూజ్ చేసుకుందా అని అడిగితే వరుణ్ ఎస్ అంటాడు. అప్పుడు అపూర్వ ఇయర్ని స్క్రాచ్ చేస్తుంది అనమాట, ట్రూత్ అని వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ధీరజ్ లాకప్లో అందరికన్నా వీకెస్ట్ ఇన్మెటా, రామ్ అంటారు ఎస్ అని. ఇప్పుడు అపూర్వ ఇయర్ని స్క్రాచ్ చేస్తుంది, ట్రూత్ అని వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆకాంక్ష చౌదరికి ఫేమ్ లక్ వల్ల వచ్చిందా, ఈ ప్లాట్ఫామ్ డిజర్వ్ చేస్తుందా అని అడుగుతారనమాట. వరుణ్ అంటాడు ఎస్ అని. అపూర్వ ఇయర్ని స్క్రాచ్ చేస్తుంది. ఆకాంక్ష చమోలా తన డైవర్స్ ఈ షో కోసం చెప్పబడిందా అని క్వశ్చన్ అడుగుతారు. రామ్ అంటారు నో అని. సో అపూర్వ నోస్ని స్క్రాచ్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, రామ్ చీక్స్ పై కిస్ చేసినప్పుడు శ్రేయ అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యిందా అని అడిగితే వరుణ్ అంటాడు ఎస్ అని. అపూర్వ కూడా ఇయర్ని స్టార్ట్ చేస్తుంది, ట్రూత్ అని వస్తుంది. ఇక బయట శ్రేయ అంటుంది అది ట్రూతే అని. అపూర్వ శ్రేయని అడుగుతుంది నిన్ను కూడా కిస్ చేస్తాడా అని. ఆ టాస్క్ గెలిచినప్పుడు మళ్ళీ తర్వాత ఫ్లిప్ చేస్తాడు, ఇప్పుడు నాకు ఇరిటేటింగ్గా ఉంది, మొన్న హ్యాండ్తో టచ్ చేస్తే డోంట్ టచ్ మీ అని చెప్పా అని శ్రేయ చెప్తుంది. ఇక లాస్ట్ క్వశ్చన్ అని రితీష్ జైలర్ అంటారు రామ్తో, మీరు శిల్పాకి రివర్స్గా ఇన్మెట్స్ అందరినీ ఆపోజిట్గా చేస్తున్నారా, ఎందుకు అంటే తన ఐడెంటిటీ ఉండకూడదు ఈ లాకప్లో అని అడుగుతారు. అప్పుడు రామ్ అంటారు ఎస్ అని. అపూర్వ ఇయర్ని స్ట్రెచ్ చేస్తుంది. నెక్స్ట్ వరుణ్కి లాస్ట్ క్వశ్చన్, మెన్ అండ్ ఉమెన్ ఈక్వలా కాదా అని. వరుణ్ అంటే లైక్ ఎస్ అంటాడు. అపూర్వ నోస్ని స్ట్రెచ్ చేస్తుంది, అప్పుడు అది ఫాల్స్ అనమాట. సో ఇక వెళ్ళండి అని జైలర్ చెప్తారు ఇన్మెట్స్ని. వాళ్ళు ఇద్దరిని తీసుకొని బయటకు వస్తారు. తర్వాత ఇప్పుడు మీకు లంచ్ వస్తుంది అని జైలర్ చెప్తారు. వరుణ్ రామ్ ఐడెంటిటీ తెలిసిందిగా అని చెప్పి వెళ్ళిపోతారు జైలర్. ఇక ఫైట్ చేస్తారు అందరూ ఇన్మెట్స్, డిస్కస్ చేస్తారు. డిస్కస్ కన్నా ముందు ఫైటే అనాలి దీన్ని. అందరూ ఇంకా రామ్ వరుణ్తో ఫైట్ చేస్తూ ఉంటారు. వరుణ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ వరుణ్ చౌదరితో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అపూర్వ వచ్చి మళ్ళీ ఫైట్ స్టార్ట్ చేస్తుంది వాళ్ళ పాస్ తీసుకొని. వరుణ్ కూడా కామ్గా ఉండడు, ఫైట్ చేస్తాడు. ఈ అపూర్వ మధ్యలో చౌదరిని కూడా తీసుకొచ్చి నేర్పించు అని చెప్పి చెప్తుంది అనమాట. చౌదరితో ఫైట్ చేస్తుంది. మళ్ళీ చౌదరి కూడా కామ్గా ఉండదు, మళ్ళీ వచ్చి అపూర్వ ఆకాంక్ష చౌదరి ముందు కూర్చొని యాక్ట్ చేస్తుంది అనమాట. ఇలా కూర్చొని చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ చౌదరి అంటుంది నాకు బయట వరుణ్ తెలియదు, ఇప్పుడు వచ్చాక తెలుసు, నాకు తెలిసినంత వరకు తెలిసింది చెప్తా అని అంటుందన్నమాట. నెక్స్ట్ సూఫీ వచ్చి అపూర్వతో మాట్లాడతాడు, ఎందుకు అలా చేసావు, మధ్యలో చౌదరిని ఎందుకు తీసుకొచ్చావు ఇలా అనేసి. నేను జస్ట్ చెప్పాను మీ ఫ్రెండ్కి చెప్పు అనేసి అంటే సూఫీ అంటాడు నువ్వు కొంచెం బేస్ వాయిస్తో చెప్పావు, అది ఫైట్ లాగానే ఉన్నింది అని చెప్తాడు. తర్వాత స్క్రీన్లో 6 ట్రూత్స్ 6 ప్రీమియం ట్రేస్ వస్తాయి అని ఉంటుందన్నమాట. రామ్ ట్రేస్ తీసుకొని శిల్ప శ్రేయ వెళ్ళిపోతారు పక్కకి. నెక్స్ట్ అందరూ ఫుడ్ తింటూ ఉంటారు. రామ్ కూడా పాయింట్అవుట్ చేస్తాడు నా ట్రే వాళ్ళు తీసుకున్నారా అనేసి. తర్వాత అపూర్వ వచ్చి వరుణ్తో సార్ట్అవుట్ చేసుకుంటుంది ఆ గొడవ గురించి. నెక్స్ట్ రామ్తో చమోలా సార్ట్అవుట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది, చేసుకుంటారు. తర్వాత నెక్స్ట్ జైలర్ ఇన్మెట్స్ అందరినీ అరేనా దగ్గరికి రమ్మంటారు. అందరూ ఇన్మెట్స్ వెళ్తారు. ఇక అక్కడ రితీష్ ఉంటారు. ఇది ఖర్చా పానీ కోసం కాదు, ఎందుకు అంటే రెబలిజం అప్పుడే మర్చిపోయారా, మీరు ఏమనుకున్నా అవ్వదు అని గాడ్స్ని పిలుస్తారు ఇద్దరు
వస్తారనమాట. వాళ్ళు యోగేష్, హర్షదే మనకు తెలుసు, బట్ వాళ్ళు ముసుగేసుకొని ఉంటారు కదా, తెలీదు. ఇక రితీష్ అంటారు, వా మీ ఫేస్ని రివీల్ చేయండి అనేసి. వాళ్ళు రివీల్ చేస్తారు, యోగేష్, హర్షద్. నెక్స్ట్ యోగేష్ని అడుగుతారు, నువ్వు టర్మినేట్ అయ్యావు, నీ ఫీలింగ్ ఏంటి అని. యోగేష్ అంటాడు, నేను అసలు డిజర్వే కాదు అనేసి. తర్వాత ఫైట్ చేస్తాడు ధీరజ్, శ్రేయతో. నెక్స్ట్ హర్షత్ని అడుగుతారు, జైలర్, నువ్వు టర్మినేట్ అయ్యావు, నువ్వు వెళ్ళటానికి 8 ఓట్స్ వేశారు వీళ్ళు అందరికీ ఇంకా ఇచ్చి పడేస్తాడు హర్షత్ కూడా కామ్గా ఉండడు. ఇక జైలర్ అడుగుతారు, మీరు ఇద్దరు డిజర్వింగా? ఎస్ అంటారు. ఇప్పుడు లాకప్లో అన్డిజర్వింగ్ కూడా ఉన్నారు, డిజర్వింగ్ వాళ్ళలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకోండి మీరు అని అంటారు. ఇప్పుడు అర్షద్ సూఫీ నేమ్ చెప్తాడు, యోగేష్ ఏమో చాలామంది ఉన్నారు అన్డిజర్వింగ్, కానీ ఇప్పుడైతే ధీరజ్ అని సెలెక్ట్ చేస్తాడనమాట. ఇక టాస్క్ గురించి జైలర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. శాండ్ టాస్క్, ఎవరి దగ్గర ఎక్కువ వెయిట్ ఉంటుందో వాళ్ళు విన్, లూజ్ అయిన వాళ్ళు టర్మినేట్ అవుతారు అని చెప్తాడు. లాకప్ నుంచి 10 మినిట్స్ తర్వాత బజర్ వస్తుంది. అప్పుడు ఎవరి వెయిట్ ఎక్కువ ఉంటే వాళ్ళు విన్ అవుతారు. ఫస్ట్ అర్షద్, సూఫీ ఆడతారనమాట. ఇక ఆకాంక్ష, శివాగ్ని డిస్కస్ జరుగుతూ ఉంటుంది. లాస్ట్కి శివాగ్ని శాండ్ బ్యాగ్స్ వెయ్యాలి అని ఉంటుంది. ఇక్కడ కూడా శిల్ప, శివాగ్ని ఫైట్ చేస్తారు. నెక్స్ట్ గేమ్ స్టార్ట్ చేస్తారు. ఫన్నీగానే ఆడుతూ ఉంటారు. కానీ నెక్స్ట్ సూఫీ కూడా ఫైర్ అవుతాడు. లాస్ట్కి హర్షద్ విన్ అవుతాడు, సూఫీ టర్మినేట్ అవుతాడు. నెక్స్ట్ తన 3 సీక్రెట్స్ చెప్తాడు. అందరూ ఎమోషనల్ ఫీల్ అవుతారు. ఇక సీక్రెట్స్ చెప్పి వెళ్ళిపోతాడు లాకప్లో నుంచి. జైలర్ హర్షద్ని లాకప్లోకి రమ్మంటాడు. నెక్స్ట్ ధీరజ్, యోగేష్ ఆడుతారు గేమ్. ఆకాంక్ష చౌదరి శాండ్ బ్యాగ్స్ వేస్తూ ఉంటుంది. అసలు యోగేష్ అయితే సూపర్గా ఆడతాడు గేమ్ని. ధీరజ్ శివాగ్ని, రామ్ అని పిలుస్తూ ఉంటాడు సపోర్ట్ కోసం. హర్షద్ ఏం చేస్తాడంటే శివాగ్నిని పక్కకి తోసేస్తాడు. ఇక యోగేష్ ఆకాంక్షతో చెప్తాడు, పక్కకు వెళ్ళు, వాళ్ళు వేస్తారులే అనేసి. తర్వాత రామ్ వస్తాడు ధీరజ్కి సపోర్ట్గా వేయటానికి. కానీ ఇక్కడ కూడా యోగేష్ అయితే సూపర్గా ఆడతాడు. రామ్ వేస్తూ ఉన్న ధీరజ్ దగ్గర నుంచి తీసేసుకుంటాడు యోగేష్. క్రేజీగా ఆడతాడు. లాస్ట్కి ధీరజ్ టర్మినేట్ అవుతాడు అనమాట, విన్ అవుతాడు. మధ్యలో ధీరజ్కి పెయిన్ వస్తున్నట్టు ఉంటుంది అనమాట, తనకి నెక్ పెయిన్ ఏదో ఉందంట. అప్పుడు హర్షద్ అంటాడు, ఇది కూడా యాక్ట్ చేస్తున్నాడు అనేసి. మేబీ నిజమే ఉండొచ్చు, పెయిన్ ఉంటుందేమో. ఇక టర్మినేట్ అవుతాడు ఎలాగైతే ఏమి. ఇక వెళ్ళే ముందు ఇన్మేట్స్కి ధీరజ్ మాట్లాడుతూ రితీష్ కూడా హగ్ వచ్చి ఇస్తాడనమాట. ఇక ధీరజ్ వెళ్ళిపోతాడు. యోగేష్కి కంగ్రాచులేషన్స్ చెప్తాడు రితీష్ జైలర్ మాట్లాడుతూ 2 వీక్సే ఉన్నాయి, ఈ లాకప్లో ఉండటం చాలా కష్టం, మీరు రెబలిజన్ చూపించారు, మేము కూడా చూపిస్తున్నాము, ఇంకా వీక్ మొత్తం ఉంది అని చెప్పి వెళ్ళిపోతారు. అంతే, చూడాలి నెక్స్ట్ ఎపిసోడ్.